లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. హోమ్ టూర్లో ఇప్పుడు టీడీపీలో ఈ హోమ్ టూర్ వీడియోల గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది. టీడీపీ ఏంటి, ఆ రాజకీయ పార్టీలో హోమ్ టూర్ల గురించి చర్చ ఎందుకు జరుగుతుంది? సెలబ్రిటీలు, సినిమా స్టార్ల లాంటి వాళ్ళు చేయించుకునే హోమ్ టూర్ వీడియోల గురించి టీడీపీ వర్గాల్లో ఎందుకు చర్చ అనే అనుమానం కలగడం సహజమే. అయితే కొందరు నేతలు సెల్ఫ్ ఎక్స్పోజర్ కోసం ఇస్తున్న ఇంటర్వ్యూలతో ఈ హోమ్ టూర్లపై ఇప్పుడు టీడీపీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోందన్నది నిజం. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని, కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు, టీటీడీ బోర్డు మెంబర్ బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ వంటి వారు ఇటీవల కాలంలో తాము పదవుల్లోకి వచ్చిన తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానళ్లకు హోమ్ టూర్లు అంటూ ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇందులో వారి జీవితం గురించి, వారి రాజకీయ ప్రస్థానం గురించి కొంత ఉంటే, వారు కట్టుకున్న ప్యాలెస్లు మరిపించే విలాసవంతమైన భవనాల్లో వైభోగాలను వివరిస్తూ ఆ యూట్యూబ్ ఛానల్ యాంకర్ ఇల్లంతా చుట్టేసి వస్తారు. ఇంటి గేట్ మొదలుకొని బెడ్రూమ్, బాత్రూంల వరకు ఆయా ఎమ్మెల్యేలు ఎంత విలాసవంతమైన జీవనం గడుపుతున్నారోననే విషయాన్ని చక్కగా వివరిస్తారు. పైగా రాజకోటలా ఉంది, ప్యాలెస్ ను తలపిస్తోంది. బంగారం కుర్చీనేనా? బాత్రూమ్ ఇంత అద్భుతంగా ఉంటుందా? నివాసంలో మినీ బార్ రాజసం, ఇంట్లోనే దేవాలయం నిర్మించేసుకున్నారు. హోమ్ థియేటర్ల రాజభోగాలు, దుబాయ్ లాంటి దేశాల్లో ఉండే ఇళ్లలాంటి భవనాలు అంటూ చక్కగా అందంగా వర్ణిస్తున్నారు ఇంటి నిర్మాణ శైలిని. ఎన్నాళ్ల పాటు కష్టపడి ఈ ఇంటిని నిర్మించారో, పునాదులు మొదలుకొని మెట్ల నిర్మాణం వరకు, లిఫ్ట్ మొదలుకొని ఇంటీరియర్ డెకరేషన్ వరకు మొత్తం చక్కగా అందంగా ఆ ఎమ్మెల్యేలను పక్కనే నిలబెట్టుకొని వారి నుంచే ఆ ఇంటికి సంబంధించిన సమాచారాన్ని వారి నోటితోనే చెప్పించేస్తారు. ఇది హోమ్ టూర్ల కథా కమామిషు. మాజీ మంత్రి రోజా తను మంత్రిగా ఉన్నప్పుడు హోమ్ టూర్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పట్లో అధికారంలోకి వచ్చిన తర్వాత రోజా నగరిలో తన ఇల్లు నిర్మింపజేసుకున్నారు. అయితే దానిపైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ క్రమంలో ప్రస్తుతం హోమ్ టూర్ల పేరుతో బయటకు వచ్చిన వీడియోలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు పులివర్తి నాని, అలిమినేని సురేంద్ర, గురజాల జగన్మోహన్, బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి వీరంతా రాజకీయాల్లో రాకముందే వ్యాపారాల్లో బిగ్ షాట్స్. తమ అభిరుచులకు అనుగుణంగా ఎమ్మెల్యేలు కాకముందే ఇల్లు నిర్మించుకున్నారు. అయితే ఇప్పుడు ప్రజాప్రతినిధిగా ఎంపికైన తర్వాత వాటిని ప్రజలకు చూపించాల్సిన అవసరం ఏమొచ్చిందో అన్న చర్చ జరుగుతోంది. పులివర్తి నాని క్వారీలతో పాటు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ లో ముందు నుంచి ఉన్నవాడే. అదేవిధంగా సురేంద్ర అతిపెద్ద కనెక్షన్ కంపెనీకి యజమాని. దీంతో పాటు సురేంద్రబాబు తన వద్ద పనిచేసే వేలాది మంది ఉద్యోగులకు సొంతగా ఇల్లు నిర్మించి ఇచ్చారు. భానుప్రకాష్ రెడ్డి ముందు నుంచే ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న వ్యక్తి. గురజాల జగన్మోహన్ బెంగుళూరులో రియల్ ఎస్టేట్ కంపెనీతో పాటు గ్లోబల్ స్కూల్స్ కూడా నడుపుతున్న బిగ్ షాట్. ఆ విధంగా వారు సంపాదించుకుని కట్టుకున్న ఆస్తులు ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్స్పోజ్ చేసుకోవడం ఎందుకు? ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు అన్న చర్చ జరుగుతోంది. ప్రజాప్రతినిధులుగా ఎంపికైన తర్వాత 6 నెలల కాలంలో వీరు తమదైన అభివృద్ధి చేసి చూపించారు. పులివర్తి నాని అయితే చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎంపికైన రోజు రహదారుల మీద శ్రద్ధ పెట్టి గుంతలు పూడ్పించారు. నియోజకవర్గంలో విచ్చలవిడిగా ఉన్న గంజాయి సంస్కృతికి చెక్ పెట్టించాడు. దీంతో పాటు దీర్ఘకాలిక సమస్యల పట్ల శ్రద్ధ పెట్టారు. ఇక కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు స్వంత ఖర్చులతో డిఎస్సి కోచింగ్ సెంటర్ పెట్టారు. సుమారు 1000 మంది అభ్యర్థులు ఉచితంగా ప్రిపేర్ అవుతున్నారు. వారికి వసతి, భోజనాలు కూడా సమకూర్చారు. గురజాల
జగన్మోహన్ ఎమ్మెల్యేగా ఎంపికైన తర్వాత సొంత ఖర్చులతో అన్నా క్యాంటీన్లు నిర్వహిస్తున్నారు. దీర్ఘకాలికంగా చిత్తూరులో ఉన్న హైరోడ్ ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు. బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి టీటీడీలో గత 5 సంవత్సరాల కాలంలో జరిగిన అక్రమాలపై పోరాడారు. దీంతో పాటు ప్రస్తుతం కూడా టీటీడీలోని సమస్యలను పాలక మండలితో పాటు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. తాజాగా శ్రవణం లాంటి సమస్యను పరిష్కరించారు. వీటన్నిటినీ ప్రజలకు చెప్పుకుంటే రాజకీయంగా ప్రయోజనం చేకూరుతుంది, కానీ తమ ఇళ్లను చూపించాల్సిన అవసరం ఏమొచ్చిందన్న చర్చ జరుగుతోంది. ఓ ప్రజాప్రతినిధిని ఎన్నుకున్నారంటే ప్రజలకు అందుబాటులో ఉండాలని, చాలా సింపుల్ గా ఉండాలని ప్రజలు భావిస్తారు, కార్యకర్తలు ఆశిస్తారు. సదరు ఎమ్మెల్యేలకు ఆస్తి ఉండొచ్చు, కానీ దాన్ని ఈ స్థాయిలో ఎలివేట్ చేసుకోవడం ఎందుకనే చర్చ ఇప్పుడు పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఈ తరహాలో తమ దర్పాన్ని, రాజభోగాలను ప్రజలకు తమంతట తామే చూపించుకోవడం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. హోమ్ టూర్లు చేయించుకున్న ఓ ఎమ్మెల్యేని యాంకర్ అడిగిన ప్రశ్నేంటంటే, మీకు 60-70 కార్లు ఉన్నాయట కదా అని అడిగితే, అబ్బే అంత లేదు, 12-13 కార్లు ఉన్నాయని చెప్పారు సదరు ఎమ్మెల్యే. ఇంకో ఎమ్మెల్యే అయితే ఏకంగా బెంగుళూరులో తన ఇంటిని చూపించేశారు. ఇక మరో ఎమ్మెల్యే అయితే తెల్లవారుజామునో లేక అర్ధరాత్రి పూటో హోమ్ టూర్ వీడియోకు, ఇంటర్వ్యూకు అనుమతి ఇచ్చారు. ఇలా వీడియోలు చేయించుకోవడం, తీయించుకోవడం తప్పేమీ కాకపోవచ్చు, కానీ ఇవే రేపు రాజకీయాల్లో వారి ఎదుగుదలకు, పార్టీకి ఇబ్బందిగా మారే ప్రమాదం లేకపోలేదన్న భావన వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో అదే యూట్యూబ్ ఛానల్ వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఇంటిని హోమ్ టూర్ వీడియో చేసింది. ఆ ఎమ్మెల్యే ఇల్లు చాలా సాదాసీదాగా, సామాన్యుని జీవితానికి చాలా దగ్గరగా ఉంది. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు గతంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల కంటే బాగా పనిచేస్తుండొచ్చు, ప్రజలకు అందుబాటులో ఉండొచ్చు. ఆ ఎమ్మెల్యేలు చేసే మంచి పనుల గురించి, ఆ ఎమ్మెల్యేలు పడే కష్టం గురించి ఎంతగా చర్చ జరుగుతుందో లేదో తెలియదు, కానీ ఇలాంటి హోమ్ టూర్ల గురించి చాలా పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది. మంచి పనుల కంటే అక్కర్లేని విషయాల గురించే ఎక్కువగా చర్చ జరుగుతుందనేది అందరికీ తెలిసిన సంగతే. ఈ విధంగా టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య కంపారిజన్ ప్రజల్లోకి వెళ్తే ఎమ్మెల్యేలుగా ఉన్న తమ గురించి, తమ పార్టీ గురించి, పార్టీ ఎంచుకున్న అభ్యర్థుల గురించి ఏమనుకుంటారోననే ఆలోచన లేకపోతే ఎలా అనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. తమ తమ నియోజకవర్గాల్లో వాళ్ళు చేసిన అభివృద్ధి పనుల గురించి, వాళ్ళు చేసిన మంచి కార్యక్రమాల గురించి చెప్పుకుంటే అదో విధానం. ఇలా డబ్బు దర్పాన్ని ప్రదర్శిస్తూ చేయించుకున్న వీడియోలు, హోమ్ టూర్ల పేరుతో జనంలోకి వెళ్తే రాజకీయంగా నష్టమే తప్ప లాభం ఎంత మాత్రమూ ఉండదని అంటున్నారు. పైగా ఇంత డబ్బుందని సాటి వారికి ఈర్ష్య, అసూయలు కలుగుతాయి. అది ఎన్నికల్లో వ్యతిరేకతను పెంచడానికి కారణమవుతాయి. రాజకీయ ఎదుగుదలకు అడ్డంకిగా మారే అవకాశమూ లేకపోలేదు. సదరు ప్రజాప్రతినిధి చేసే మంచి పనుల గురించి చర్చ జరగాలే తప్ప ఆ ప్రజాప్రతినిధి అంతటి విలాసవంతమైన ఇంటిలో ఉన్నారనే చర్చ రాజకీయంగా పైసాకు పనికిరాని వ్యవహారం. ఈ తరహా వీడియోలు తీస్తామని అప్రోచ్ అయ్యే వారి విషయంలోనూ కుట్రకోణం లేకపోలేదనేది ఇంకొందరి అభిప్రాయం. తెలుగుదేశం పార్టీ ఇంతటి ధనవంతులకు, డబ్బున్న వాళ్లకు టికెట్లు ఇస్తోంది, వైసీపీ మాత్రం సామాన్యులకే టికెట్లు ఇస్తోందన్న విషయాన్ని ప్రజల్లోకి నెమ్మదిగా ఇంజెక్ట్ చేయడానికే ఈ తరహా ఇంటర్వ్యూలను చేయిస్తున్నారేమోనన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టు ఇందులో ఎలాంటి కుట్రకోణం లేకున్నా తమ దర్పాన్ని ప్రదర్శించుకునేలా ఇలాంటి వీడియోలు చేయించుకోవడం అవసరమా అని సదరు ఎమ్మెల్యేలు ఆలోచించుకోవాలి. For more videos like this, subscribe Big TV channel.